మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సమస్య మీ జీవితంలో ప్రవేశించినప్పుడు మీరు గనక కన్నీళ్లు దేవుని తట్టు తిరిగి విడిచారు అంటే ఆ కన్నీటి విలువ చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో. దేవుని బిడ్డలారా, ఆ సమస్య ఎంత పెద్దదైనా, ఎంత ప్రభావితం చేసినా సరే, ఆ కన్నీటి ప్రార్థన అనేది ఆ సమస్యను చాలా చిన్నదిగా కొట్టివేసేస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, సమస్యలు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు, కష్టాలలో ఉన్నవాళ్ళు కన్నీరు దేవుని తట్టు తిరిగి విడవండి. ఆ కన్నీటే మీకు జవాబు తెచ్చిపెడుతుంది. దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులైతుందో నీవు కన్నీరు విడవక, కన్నీటి ప్రార్థన చేయక, ఒక్కసారి దేవుని యందు దృష్టి ఉంచి నీ ప్రతి కష్టాన్ని దేవుని ముందర పెట్టి కన్నీరు విడిచి చూడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విని నీ కష్టం నుండి, నీ బాధ నుండి, నీ ఇరుకు నుండి దేవుడు విడిపిస్తాడు. ఆమెన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ. ఈ మాటలు విని ఎవరైతే నీ దగ్గరికి వచ్చి కన్నీరు విడుస్తున్నారో వారి కన్నీరుని జవాబుగా మార్చి శాంతి సమాధానములతో, సంతోషములతో బిడ్డలకు జవాబు దయచేసి వారి జీవితాన్ని నీవు మలచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.